అన్న ఇప్పుడే ధృతరాష్ట్రుడు మూవీ చూసానన్నా. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇది వాళ్ళ కథ కాదు, మన కథ కాదు, మనందరి కథ అన్న. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే కథ. చాలా మంది ఇలాంటి గేమ్స్ వల్ల చాలా మంది నష్టపోయారు. సో దాని గురించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశారు సురేష్ గారు. దాంట్లో చక్కగా నటించారు మన అన్న నేనే శేఖర్. సో చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. మెయిన్లీ క్లైమాక్స్ లోన మీ పర్ఫార్మెన్స్ చూసి నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే మెయిన్లీ క్లైమాక్స్ సీన్ కి అయితే నేను ఫిదా అయిపోయినా, అంత బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ వందన గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారన్న. అండ్ మెయిన్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఎక్కడ కూడా తగ్గలేవు మ్యామ్. అంటే నిజంగా మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ లానే అనిపించింది నాకైతే. అంటే రీసెంట్ గానే మా ఫ్రెండ్ గారు ఒక 1 year బ్యాక్ చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. మేబీ ఇలాంటి సినిమాలు ఇంతకు ముందే వచ్చి ఉంటే అలాంటి వాళ్ళు చాలా మంది తగ్గే వాళ్ళు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నేనైతే ఇప్పుడు నేను ఒక్కనే చూసిన మూవీ, బట్ ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీ తోటి ఇవన్నీ షేర్ చేసుకుని రేపు మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్తా. వీలైతే 10 మందికి నా ఫ్రెండ్స్ కి చెప్పుకుంటానా. అంత బాగుంది మూవీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ సురేష్ గారు అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు కథని. సో ఒక మంచి మూవీ అన్న, చిన్నపిల్లల నుంచి పండు ముసలి దాకా ఎవరైనా చూడొచ్చు. సో మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళి చూడండి అన్న, చాలా బాగుంది. ఇలాంటి సినిమా చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా ఉంది. సో ప్రతి ఒక్కరు ఆదరించని నేను భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న. ఎలా అనిపించింది నా మూవీ? అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. వీడియో గేమ్ అడిక్షన్ గురించి బాగా, అంటే అవేర్నెస్ గురించి బాగా తీశారు. సో యాక్టింగ్ వైజ్ కూడా బాగుంది. నేనే శేఖర్ గారు బాగా చేశారు. సో ఓవరాల్ ఎంజాయ్ చేసాం. హీరోయిన్ వందన గారు కూడా బాగా చేశారు. సో ఓవరాల్ బాగా అనిపించింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఓవరాల్ మంచి వైబ్ ఉన్న మూవీ. మెయిన్ మెసేజ్ గురించి చెప్తామని చేశారు. బాగుంది. మూవీ హిట్. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీతో వచ్చి బాగుందా? ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది మూవీ? యాక్టింగ్ నేనే శేఖర్. ఐ లవ్ యూ. సాంగ్స్ ఎంజాయ్ చేసావా? సినిమా చాలా బాగుంది, బాగుంది. మంచి మెసేజ్ నచ్చిన సినిమా. అందరూ చూడాలి, ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను ధృతరాష్ట్రుడు సినిమా చూశాను. శేఖర్ గారికి ది మోస్ట్ బ్రిలియంట్ ఎక్సలెంట్ సినిమా. ఈ సినిమాని దేశం మొత్తం చూడాలి. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావచ్చు, అంత బాగుంది. A to Z అన్ని క్రాఫ్ట్స్ చాలా చాలా బాగుంది. సో మ్యూజిక్ వైజ్ చాలా బాగుంది, డైరెక్షన్ వైజ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో అందరూ చాలా కష్టపడ్డారు. కష్టపడాలి. ఐ విష్ దెమ్ వెరీ వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. అండ్ దిస్ ఈస్ అ వెరీ వెరీ సక్సెస్ మూవీ. ఈ మూవీ ఘన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, ఈరోజు January 30 నా మూవీ ధృతరాష్ట్రుడు అని మూవీ రిలీజ్ అయింది. దాంట్లో ధనరాజ్ గారు, శేఖర్ గారు, వందన, నివాసాయ్ అందరూ యాక్ట్ చేశారు. మంచి అవేర్నెస్ మూవీ అండి, అందరూ చూడండి. మూవీ క్లైమాక్స్ అయితే బాగుంటుంది అని అందరూ చెప్తున్నాడు. మీరు కూడా చూడండి, చూసి చెప్పండి ఎలా ఉంటుంది, ఏముంటుంది అని. సాంగ్స్ కూడా బాగా వచ్చింది. అన్ని థియేటర్స్లో, హైదరాబాద్లో అన్ని ప్లేస్లో, అన్ని థియేటర్స్లో రిలీజ్ అయింది. మంచిగా చేసాం. మీరు చూసి చెప్పండి అందరూ. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర. ధృతరాష్ట్రుడు మూవీ టైటిల్ సాంగ్ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే శేఖర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మూవీ చాలా బాగుందండి, అందరూ చూడవలసిన మూవీ. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క మూవీని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మూవీ ఎట్లా అనిపించింది? చాలా బాగుందన్న సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కాన్సెప్ట్ బాగుంది. పిల్లలు పక్కదారి పట్టకుండా సినిమా బాగుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టోరీ రాలేదు. ఇలాంటి సినిమా స్టోరీ రాలేదు యాక్చువల్లీ. సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 5కి 4 ఇవ్వచ్చు. డైరెక్షన్ ఎలా ఉందన్న సినిమా? డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ హీరో అన్న చాలా బాగుంది అన్నది మెయిన్. ధనరాజ్ కూడా బాగుంది.
హీరోయిన్ గారు కొత్తగా ఇంట్రొడ్యూస్. హీరో కొత్త కూడా చాలా యాక్టింగ్ చేసింది, మంచి యాక్షన్. ఓకే. థ్యాంక్ యూ. My name is Vandana Dharani. I don't know Telugu. சீக்கிரம் நான் தெலுங்கு கத்துக்கிறேன். தமிழே பேசுறேன். திருதராஷ்டிரடு கீதாஸ்ரீ ஆர்ட்ஸ் பேனர். ரொம்ப நல்ல மூவி. இது ஒரு நல்ல மெசேஜ் கொடுக்கும். கண்டிப்பா எல்லாரும் போய் பார்க்கணும். எல்லாருக்கும் கண்டிப்பா பிடிக்கும். ரொம்ப நிறைய எஃபோர்ட்ஸ் கொடுத்து நான் நடிச்சிருக்கேன். அண்ட் நானி சேகர் சார், தேங்க்யூ ஸோ மச். பிகாஸ் எனக்கு தெலுங்கு எதுவும் தெரியாது. ஒவ்வொன்றா பார்த்து பார்த்து என்னோட பெஸ்ட் நான் கொடுத்துருக்கேன். தேங்க்ஸ் டு த ஹோல் டீம் அண்ட் த ஆடியன்ஸ். I wish to see the movie and definitely you will enjoy. Thank you. Congratulations and all the very best for future. Thank you so much, and especially thanks to Suresh sir, director sir. Thank you so much. ఎలా అనిపించింది మ్యామ్ ఆడియన్స్ తో కలిసి చూడడం మీకు మూవీ? It's too good film. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవర్ మూవీ ఈజ్ ఇన్ ద బిగ్ స్క్రీన్. చాలా కష్టపడ్డాం దీనికి. చాలా we want to give a good message for this movie. అండ్ అందరికి నచ్చుతుంది. అది ఇంకా ఆనందంగా ఉంది మాకు. ఇంకా మా హీరో గారు, మై ఫాదర్ ఇస్ హీరో, అండ్ ధన్యవాద్ సార్ ఆల్సో యాక్టెడ్ వెరీ వెల్ ఇన్ అవర్ మూవీ. హీ టుక్ ఎ లీడింగ్ రోల్. అండ్ అవర్ హీరోయిన్ Vandana Dharani has done a lot of hard work. We all did a lot of hard work. And our director Suresh ji, he also did very well. Because of him he did all this. And మాకు నచ్చి చాలా ఆనందంగా ఉంది. మంచి నేమ్ వస్తుంది మా మూవీకి. ఇవాళ ఇంతమంది మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. పార్ట్ 2 విల్ సీ లెట్ యు నో తప్పకుండా. యా. శంకర్ గారు, నవీన్ గారు డిస్ట్రిబ్యూటర్స్, మా మూవీ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ నవీన్ గారు అండ్ శంకర్ గారు పెద్ద హెల్ప్ చేశారు మాకు. ఇంత పబ్లిసిటీ, బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ నౌ. అండ్ థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ అవర్ టీమ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ మంది చూడాలి, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నేను మెచ్చుకుంటున్నానండి. శంకర్ గారు, మీ మేలు మర్చిపోలేనండి. చాలా చాలా మంచి సినిమాని థియేటర్ లో తీసుకెళ్లారు కదా, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అండి. అలాగే నవీన్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హీరోయిన్ వందన గారు మాట్లాడు. అందరికీ నమస్తే అండి. నా పేరు నేనే శేఖర్. ఇది నాకు డెబ్యూ మూవీ నేమ్ ధృతరాష్ట్రుడు. ఇప్పుడే చూశాను సినిమా. ఇక్కడ కుకట్పల్లి పీవీఆర్ థియేటర్లో చూసామండి. ఈ సినిమా చూసిన తర్వాత చూసిన పబ్లిక్ నా యాక్టింగ్కి చాలా చాలా మెచ్చుకుంటున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజుల్లో పిల్లలు, పెద్దోళ్ళు, స్టూడెంట్స్, యువత మొత్తం గేమ్స్కి అడిక్ట్ అయిపోయి చెడిపోతున్నారండి. ఎంతలాగా అంటే, అమ్మ నాన్న దాచుకున్న డబ్బులు పోగొడుతున్నారు, వాళ్ళు డబ్బులు పోగొడుతున్నారు, అప్పులు చేసి పోగొడుతున్నారు, లాస్ట్కి కట్టలేక చదువు మర్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ స్టార్ హీరోసు, స్టార్ హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ వీళ్ళు ప్రమోట్ చేయటం వల్ల పాపం వాళ్ళ మీద ఉన్న పిచ్చితో యువతంతా ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఆడితే, అప్పుడు వాళ్ళకి ₹100 యాడ్ చేసుకుని మనం ఆ గేమ్లోకి ఎంటర్ అయితే మనకి 100 నుంచి 200 వస్తాయి, 500 వస్తాయి. ముందు బాగానే వస్తాయి. 500, ₹1000, ₹2000, ₹3000 వస్తాయి. అప్పుడే వస్తాయి బ్రదరు, తర్వాత రానే రావు. ఇదంతా దేనివల్ల అంటే కేవలం ఓన్లీ గేమ్స్ వల్ల, మొబైల్ గేమ్స్ వల్ల. దయచేసి చెప్తున్నాను, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, గేమ్స్ మాత్రం ఆడకండి. ఆ డబ్బులుంటే ఏ వస్తువైనా కొనుక్కోండి, తినండి, షికార్కి వెళ్ళండి, సినిమాలకి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఇంతకు మించి గేమ్కి మాత్రం అడిక్ట్ అవ్వద్దు. సంతోషంగా జీవించండి. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ అంతా సినిమా సూపర్ హిట్ అంటున్నారు. మీరందరూ మౌత్ స్ప్రెడ్ అవ్వాలండి. మౌత్ టాక్తో ఈ సినిమా ఆడాలి. ఈ సినిమా మీకు ఉపయోగం, నాకు ఉపయోగం, మీ ఫ్యామిలీకి ఉపయోగం, మీ పిల్లలకు ఉపయోగం, చదువుకునే కుర్రోళ్ళకు ఉపయోగం. దయచేసి చెప్తున్నాను, గేమ్స్ ఆడొద్దు. మీరు ఒకసారి ఈ సినిమా ధృతరాష్ట్ర సినిమా చూడండి. డైరెక్టర్ సురేష్ గారు చాలా చాలా బాగా డైరెక్షన్ చేశారు. సురేష్ గారు చాలా థ్యాంక్స్ మీకు. తర్వాత వందనా ధరణి గారు ఈ సినిమాలో యాక్టింగ్ ఎరగదీసిందండి. ఎంత బాగా చేసిందంటే మాటల్లో చెప్పలేను.
తర్వాత నివాసై హీరోయిన్ గా చేసింది, ఆమె కూడా చాలా బాగా చేసింది. ధనరాజ్ గారు అయితే, ధనరాజ్ గారి గురించి మీకు చెప్పాలంటే ముందుగా తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకుని ఆ సినిమాలో నిజంగా జీవించాడండి అతను, అంత బాగా చేశాడు. ధనరాజ్ గారు మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నేనే శేఖర్.